వెంకటేశాయ దుస్తార భవతారక దుష్పారతమః పారగా గోవింద గోవింద. మాన్యోసి మాన విధురో నను మానదోసి మానాతిగోసి మహనీయ ఇతీరితోసి మానప్రదోసి మతిదోష నివర్తకోసి మానేప్సునా సుమనసా చ మయా నతోసి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానా దంశాగ్రకోటి కిరణావలిపూర్యమాణా వ్యాస ప్రసూత శుకవాక్య విగీయమానా విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. దేవహూతి తన పిల్లవాడైనటువంటి కపిలుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేను ఇంతకాలం చాలా ఇంద్రియాల తృప్తి కోసం ప్రయత్నం చేసుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను అందుకున్నది కేవలం అలసట మాత్రమే. ఆ అలసట వల్ల నాకు తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చింది. ఇంతకాలం ఇంద్రియాల ద్వారా నేను ఒక కారు చీకట్లో పడిపోయాను అనేటువంటి భావనల్లో ఉన్నాను. నిన్ను చూస్తే ఈ చీకట్లను దాటటానికి సాధనంగా కనిపిస్తున్నావు. చీకట్లను దాటటానికి కావలసినటువంటి జ్ఞాననేత్రాన్ని అందించటానికి నువ్వు వచ్చినట్టు నాకు తెలిసిపోతోంది. కాబట్టి నాకు ఉపదేశం చేయవలసింది అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షు సూర్య ఇవోదితః అని ప్రత్యేకించి జ్ఞాననేత్రాన్ని అందించటం కోసమే నువ్వు అవతరించావు అని కూడా చెప్పింది. య ఆద్యో భగవాన్ పుంసాం. పుంసాం అందరికంటే కూడా పురుషులు స్త్రీలు లేదా ఈ లోకంలోని ప్రాణులు వీటన్నిటికంటే కూడా ముందు ఉన్నటువంటి శాశ్వతంగా ఉండేటువంటి భగవాన్ పరమాత్మే. ఈశ్వర ఈశ్వరుడే వై భవాన్ కిల నువ్వే అని నాకు తెలుసు. నువ్వు వేరే ఎవరివో కాదు, నువ్వు పరమాత్మవి, నీవే ఈశ్వరుడివి, నువ్వే ఈ సృష్టి కంటే ముందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క వాస్తవ రూపానివి.
నువ్వు నాకు పిల్లవాడిగా అవతరించావు అంటే కేవలం నాకు పిల్లవాడిగా పుట్టడం కోసం అవతరించలేదు. లోకస్య తమసాంధస్య చక్షు, ఈ లోకమంతా కూడా అజ్ఞానంతో నిండిపోయి ఉంది, అజ్ఞానం అనేటువంటి చీకట్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నటువంటి లోకానికి వెలుగును అందించటానికి, వారికి జ్ఞాననేత్రంలా పని చేయటం కోసం నువ్వు వచ్చావు. లోకస్య తమసాంధస్య చక్షు. ఎలాగైతే సూర్యుడు చీకటిలను తొలగించటానికి, చీకట్లు పోయి మానవుల కళ్ళు సక్రమంగా వస్తువులను చూడటానికి ఉపయోగించటానికి ఎలాగైతే తూర్పు దిక్కున ఉదయిస్తాడో, అలాగే నువ్వు కూడా నా కడుపున ఉదయించావు. నాకు మాత్రమే కాదు, లోకమంతటికీ కూడా చీకటిని, అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టడానికి నువ్వు ఉదయించావు. కాబట్టి నీ అవతార ఉద్దేశ్యమే జ్ఞానాన్ని అందించడం అయినప్పుడు నాకు ఆ జ్ఞానాన్ని అందించవలసింది, నా యోగ్యతను నిర్ధారించుకుని చెప్పవలసింది అని దేవహూతి గారు య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షు సూర్య ఇవోదిత అనే ఈ శ్లోకంలో చెప్తోంది. ఇదంతా కాదు, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నేను ఇలాంటి దాన్ని అని చెప్పుకోవటంతో టైం వేస్ట్ చేసుకోకూడదు. అథమే దేవ సమ్మోహం అపాక్రష్టుం త్వమర్హసి యోగగ్రహో అహం మమేతి త్యేతస్మిన్ యోజితస్త్వయా అని, నాకు కావలసిందేమిటి అని నిన్ను వెంటనే ఆలస్యం లేకుండా ప్రార్థించుకోవటమే చేయవలసిన పని అని చెప్తోంది. నాకేం కావాలి అంటే, అందువల్ల నువ్వు దేవ, ఓ ప్రకాశ స్వరూపుడా, ఓ పరమాత్మ, మే సమ్మోహం, నా యొక్క ఈ అజ్ఞానాన్ని అపాకృష్టం, పూర్తిగా తిరస్కరించటం అనేది చెయ్యాలి. అపాకృష్టం, పూర్తిగా నా మనసులో కొంచెం కూడా అజ్ఞానం అనేది మిగిలి ఉండకూడదు, మొత్తంగా తొలగించేసేయాలి. అపాకృష్టం త్వమర్హసి, మానవుల మనసులలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించే సామర్థ్యం నీకు తప్పనిసరిగా ఉంది. నాకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని నువ్వు తప్పనిసరిగా తొలగించవలసింది. అథమే దేవ సమ్మోహం అపాకృష్టం త్వమర్హసి. నాకు అజ్ఞానం ఉంది అనే విషయం నాకు ఇలా తెలిసింది అంటే, యహ అవగ్రహ, నాకు ఉండేటువంటి ప్రతి జ్ఞానము, ప్రతి అభిప్రాయము నాకున్నది అజ్ఞానమే అని బలపరుస్తోంది. నాకుండేది మామూలు జ్ఞానం కాదు, అవగ్రహ, ఆగ్రహ అంటే పట్టుదల లాంటి జ్ఞానం. ఈ పట్టుదల లాంటి జ్ఞానం, అందులోనూ అహం మమ అనేటువంటి తీరులో వెళుతున్నటువంటి పట్టుదల లాంటి జ్ఞానము తప్పనిసరిగా అజ్ఞానం ద్వారానే కలిగినట్లు. అహం, నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావన, మమ, ఈ శరీరానికి సంబంధించినవి, ఈ శరీరానికి అనుకూలమైనవి అన్నీ కూడా నావి అనేటువంటి భావన, ఇవి అవగ్రహ అనే దానికి ఎందుకు వస్తాయి. ఇవి పట్టుపట్టేటువంటి పట్టుదల లాంటివి మాత్రమే కానీ అజ్ఞానం ద్వారా కలిగేటువంటి భ్రమల తాలూకు విశేషాలే కానీ నిజం కావు అని తెలిసిపోతుంది. దీనికి తోడు యోగగ్రహ అహం మమేతీతి, ఇంకా దీనికి పిల్లల లాంటి ఎన్నెన్నో భావాలు నాలో రేగుతూనే ఉన్నాయి ఇంతకాలం పాటు. అవన్నీ కూడా అజ్ఞానం తాలూకు వ్యవహారాలు తప్ప మరొకటి కాదు అని తెలిసిపోతోంది. ఇత్యేతస్మిన్ యోజితస్త్వయా, వీటన్నిటికీ ఇలాంటి అజ్ఞానాలు, ఈ అజ్ఞానాల తాలూకు ప్రభావాలు, నేను, నాది, ఇలాంటి భావాలు, వాటి పిల్ల భావాలు, వీటన్నిటికీ కూడా యోజితస్త్వయ, నువ్వే కారణం అని అనిపిస్తోంది. నువ్వే కారణం కాబట్టి వీటిని తొలగించవలసినటువంటి బాధ్యత కూడా నీదే అని అనిపిస్తోంది. కాబట్టి తొలగించి, ఈ అజ్ఞానాన్ని తొలగించి నాకు ఉపకారం చేయవలసింది అని. అథమే దేవ సమ్మోహం అపాకృష్టం త్వమర్హసి యోగగ్రహోహం మమేతి త్యేతస్మిన్ యోజితస్త్వయా అనే ఈ శ్లోకంలో అంటోంది. అదేంటి, పరమాత్మను పట్టుకుని నువ్వే నన్ను ఈ భ్రమంలోకి తోశావు అని అంటోంది.
ఈ భ్రమంలోకి నువ్వే తోసావు కాబట్టి నువ్వే మళ్ళీ దాని నుంచి బయటపడేయాలి అని అంటోంది. ఈ భ్రమలు అనేవి ఊబిలాంటివైతే గనక ఈ ఊబిలోకి తోసినవాడు పరమాత్మే అంటోంది. మళ్ళీ వాటిలోంచి బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా పరమాత్మదే, ఆ సామర్థ్యము పరమాత్మకే ఉంది అని అంటోంది. ఇది ఎలా కుదురుతుంది అంటే దేవహూతి తన అభిప్రాయాన్ని జాగ్రత్తగానే చెబుతోంది. పరమాత్మను యోజితస్త్వయా అని డైరెక్ట్గా ఏమీ అనటం లేదు. మాయ అనేది నాకున్నటువంటి ఈ భ్రమలకి మూలమైతే, మాయ ద్వారానే నాకుండేటువంటి అహం మమ ఇతి ఇలాంటివన్నీ గనక కలిగినట్లయితే ఆ మాయ ఎవరి అధీనంలో ఉంది అంటే దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ అని నువ్వే చెప్పుకున్నావు కదా. కాబట్టి ఆ మాయ నీ అధీనంలో ఉంది. నీ అధీనంలో ఉండేటువంటి మాయ నన్ను ఈ సంసారం అనేటువంటి ఊబిలో చిక్కుకునేలా చేసింది అంటే దాని బాధ్యత నీకే కదా చెల్లుతుంది. నీ అధీనంలో ఉండేటువంటి మాయను నువ్వు చాలా సులభంగా తొలగించగలవు అనే మాట నిజమైతే గనక వెంటనే తొలగించవలసిన బాధ్యత కూడా నీ మీద కదా ఉంటుంది. కాబట్టి నీ అధీనంలో ఉండేటువంటి మాయ ద్వారా నేను బాధపడుతున్నానని తెలుసుకున్నాను కాబట్టి నువ్వు ఆ మాయను తొలగించేలాగా నా కళ్ళు తెరుచుకునేలాగా ఉపదేశం చేయవలసింది అని అడుగుతోంది. ఆ అడగటాన్ని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా అథమే దేవ సమ్మోహం అపాక్రష్టం త్వమర్హసి యోవగ్రహో అహం మమేతి త్యేతస్మిన్ యోజితస్త్వయా అని అంటోంది. అని తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరోః కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం అని మరొకసారి నమస్కారం చేసుకుని ఆ నమస్కారంతో నాకు కావలసినటువంటి ఉపదేశాన్ని చేయవలసింది అని నిగమనం చేస్తోంది. తంత్వా నువ్వు ఇలాంటి వాడివేం తెలుసుకున్నాను, మాయ నీ అధీనంలో ఉంది, మాయ పోయేటట్లు ఉపదేశాలు చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉంది, ఆ సామర్థ్యాన్ని బయటపరచడానికే నువ్వు అవతరించావు, అవతరించిన వాడివి ఆ పని మీదే ఉన్నావు అనే మాట నాకు అర్థమైంది. కాబట్టి అలాంటి నిన్ను గతాహం శరణం, నేను శరణు వేడుతున్నాను. ఎందుకంటే ఇంతకాలం ఎన్నెన్నో విషయాలను, ఎన్నెన్నో భోగాలను శరణు వేడి చూశాను. అవేవైనా నాకు తృప్తిని ఇవ్వగలవా అని ప్రయత్నం చేశాను. అవేవి నాకు తృప్తిని అందించలేకపోతున్నాయి. కాబట్టి శరణ్యం త్వాం, నువ్వొక్కడివే శరణ్యుడివి, నిన్ను మాత్రమే శరణు వేడాలి. వేరే ఏ విషయాలను శరణు వేడే తీరు లేదు, శరణు వేడవలసినటువంటి పరిస్థితి లేదు, శరణు వేడితే తీరేదేమీ లేదు అని తెలిసిపోయింది. కాబట్టి శరణ్యం, శరణు వేడటానికి యోగ్యుడమైనటువంటి నిన్ను మాత్రమే నేను శరణు వేడుతున్నాను. తంత్వాగతాహం శరణం శరణ్యం, నిన్ను శరణు వేడితే మాత్రం తప్పనిసరిగా పని జరుగుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే స్వభృత్య సంసార తరోహో కుఠారం, ఎవరైతే నిన్ను శరణు వేడతారో, ఎవరైతే నీకు భృత్యులుగా ఉండటానికి కూడా అంగీకరించి నిరంతరం నీ సేవలో తరించటానికి సిద్ధమవుతారో, స్వభృత్యులు ఎవరైతే ఉంటారో వారికి సంసార తరోహో, సంసారం అనేటువంటి ఈ విషవృక్షాన్ని ఛేదించటానికి కుఠారం, గొడ్డలిలాగా ఉపయోగపడతావు. ఈ సంసారం అనేది మాయ ద్వారా వచ్చిన సంసారం అయితే ఆ మాయ తాలూకు సంసారాన్ని జ్ఞానం అనేటువంటి గొడ్డలితో మాత్రమే ఛేదించగలం. కాబట్టి ఆ జ్ఞానం అనే దాన్ని అందించి నీ భృత్యులందరికీ, నిన్ను సేవించుకునే వారందరికీ కూడా సంసార బాధలు తొలగేటట్లుగా నువ్వు చేస్తావు. కాబట్టి నువ్వు ఒక్కడివే శరణ్యుడివి అని నేను తెలుసుకున్నాను. అందుకని నిన్నే శరణు వేడుతున్నాను అని తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరో కుఠారం అనే భాగంలో అంటోంది. ఇలాంటి వాణ్ణి నిన్ను శరణు వేడి ఇంతకుముందు కర్దమ ప్రజాపతి గారి విషయంలో చేసిన తప్పును మళ్ళీ నేను చేయను. కర్దమ ప్రజాపతి గారు కూడా తనను ఆశ్రయించిన వారికి అజ్ఞానాన్ని పోగొట్టగలిగిన వాడే.
కానీ ఆయన్ను శరణు వేడినప్పుడు నేను ఆ కోరిక కోరలేకపోయాను. నాకు ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించు అని అడగలేకపోయాను. ఈసారి మాత్రం జిజ్ఞాసయా అహం శరణం ప్రపద్యే, నీ నుంచి జ్ఞానాన్ని కోరుతూ జ్ఞానం అందుకోవాలి అనేటువంటి ఆశతో నేను శరణు వేడుతున్నాను నిన్ను. జిజ్ఞాసయా అహం శరణం ప్రపద్యే. ఆ జిజ్ఞాస ఏ రకమైన జిజ్ఞాస? ప్రకృతే పూరుషస్య. ప్రకృతి పురుషుడు, ఈ సంసారం మొత్తం, ఆ సంసారానికి కారణం కావచ్చు, ఆ సంసారంలో భాగం కావచ్చు, ఇవన్నీ ఒకవైపు. ఈ సంసారం తాలూకు భోగాలను అనుభవించేటువంటి జీవుడు, ఆ జీవుడు తాలూకు స్వరూపమైనటువంటి పరమాత్మ, ఇవన్నీ ఒకవైపు పెడితే, ఈ ప్రకృతి సంసారం అంటే ఏమిటి, దాని మూలమేమిటి, దాని తీరేంటి, దాని తెన్నులేంటి, ఇవన్నీ కావాలి. అదేవిధంగా ఈ సంసారాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉండే, ఈ సంసారాన్ని పుట్టిస్తున్నట్లుగా పని చేయిస్తున్నట్లుగా ఉండేటువంటి పరమాత్మ, ఈ సంసారంతో సంబంధం లేనటువంటి ఆయన యొక్క స్వరూపం, సంసారాన్ని అనుభవించాలనుకునేవాడి యొక్క దుస్థితి, వీటన్నిటి గురించి విడిగా నాకు కావాలి. జిజ్ఞాసయాహం ప్రకృతే పూరుషస్య. కాబట్టి ఇలాంటి తత్వ జిజ్ఞాసతో నేను నీ ముందుకొచ్చాను. అందువల్ల నమామి, నిన్ను ఒకసారి నమస్కరించుకుంటున్నాను. నువ్వు పసిబిడ్డ రూపంలో ఉన్నావు కదా అని నిన్నేమీ నమస్కారం చేసుకోకూడదు అనేమీ లేదు. సద్ధర్మ విధాం వరిష్టం, సద్ధర్మాలను తెలుసుకున్న వారిలో కల్లా కూడా నీవు శ్రేష్ఠుడివి అని నాకు తెలుసు. సద్ధర్మాలు అంటే మానవులు చేసుకోవలసినటువంటి పుణ్యకర్మలు మాత్రమే కావు, మానవులు అందుకోవలసినటువంటి, మానవులు తెలుసుకోవలసినటువంటి పరమాత్మతత్వం అనేదాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ పరమాత్మను అందుకునేందుకు సాధనాలుగా ఉపయోగపడే వాటిని సద్ధర్మాలు అని చెప్పుకోవచ్చు. ఆ సద్ధర్మాలను తెలుసుకున్న వారిలో కల్లా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడివి నువ్వే. సద్ధర్మ విదాం వరిష్టం, ఇలాంటి శ్రేష్ఠుడివి కాబట్టి నిన్ను నేను శరణు వేడుతున్నాను. శరణు వేడుతూ నీకు ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను. ఆ నమస్కారంతో నిన్ను ప్రార్థించుకుంటున్నాను. నాకు జ్ఞానాన్ని అందించవలసింది అని వేడుకుంటున్నాను అని దేవహూతి గారు తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరోః కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం అని అంటోంది అని మైత్రేయ మహర్షి గారు మనకి చెప్తున్నారు. దేవహూతి గారు ఇలా అన్న తర్వాత పరమాత్మ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి స్వమాతుర్ నిరవద్యమేప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనం ధియాభినంద్యాత్మవతాం సతాంగతి బభాష ఈషత్ స్మిత శోభితాననః అని. ఇది ఈ విధంగా స్వమాతు తన యొక్క తల్లిగా ఉన్నటువంటి దేవహూతి మాట్లాడితే, ఆ మాటల్లో ఆవిడ తాలూకు నిరవద్యం ఈప్సితం, ఏ దోషాలు లేనటువంటి కోరిక, జ్ఞానం అందుకోవాలి అనేటువంటి కోరిక బయటపడేసరికి ఆ కోరికను నిశమ్య అర్థం చేసుకుని, ఈవిడికి కోరిక ఉంది, ఆ కోరిక జ్ఞానం అందుకోవాలి అనేటువంటి కోరిక, జ్ఞానాన్ని అందుకోవాలి అనే కోరికలో మాత్రం తప్పేమీ ఉండదు. నిరవద్యం ఈప్సితం, అలాంటి నిరవద్యం ఈప్సితం ఈవిడికి ఉంది అని నిశమ్య అర్థం చేసుకుని, ఈవిడికే గనక ఈవిడ అడిగినట్లుగా మనం ఏమైనా చెబితే అది ఈవిడికే కాదు, పుంసాం అపవర్గవర్ధనం, ఇది విన్నవారికి ఎవరికైనా సరే మోక్ష మార్గంలో రుచి అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పుంసాం, ఏ విన్నవాడికైనా సరే అపవర్గ వర్ధనం, అపవర్గం ఈ సంసారం నుండి బయటపడాలి అనేటువంటి చిన్నపాటి కోరిక, ఆ కోరికతో చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు, వీటన్నిటినీ కూడా వర్ధనం, రుచితో పెంచేటట్లు ఆ ఉపదేశం చేస్తుంది. కాబట్టి ఈవిడికే కాదు విన్నవారందరికీ కూడా ఉపయోగం కలుగుతుంది అని ఒకసారి అనుకుని, ఇలాంటి ప్రశ్న వేసింది, ఇంత చక్కగా మాట్లాడింది ఈవిడ యోగ్యతను ఏమని చెప్పుకోవాలి అని ఒకసారి ధియా మనస్సులో ఆవిడ్ని అభినందించుకుని, బయటికి మాత్రం టైం వేస్ట్ చేసే ఉద్దేశం లేదు,
శభాష్, వెల్ ఆస్క్డ్ లేదా వెల్ క్వశ్చన్ లాంటివేమీ అనటానికి వీల్లేదు అని అనుకుని దయా అభినంద్య ఆత్మవతాం సతాం గతి, మనస్సును శుద్ధం చేసుకున్నటువంటి సత్పురుషుల యొక్క గతి అయినటువంటి, సత్పురుషులు చేరవలసినటువంటి స్థానమైనటువంటి ఆ కపిలుడు, ఆ పరమాత్మ బభాషే, తల్లికి సమాధానం చెప్పటం ప్రారంభించాడు. సమాధానం చెప్పేటప్పుడు ఈషత్ స్మిత శోభితానన, తాను ఎల్లప్పుడూ చేసే విధంగానే ఏ సమాధానం చెప్పడానికైనా సరే తాను చేస్తున్న పద్ధతుల్లోనే ఈషత్ కొద్దిగా, స్మితం చిరునవ్వు నవ్వుతూ, ఆ చిరునవ్వుతో శోభిత చాలా అందంగా మారినటువంటి ఆననః ముఖం కలవాడై, చిరునవ్వుతో అందమైనటువంటి ముఖంతో చిరునవ్వుతో ప్రశాంతంగా తల్లికి సమాధానం చెప్పటం ప్రారంభించాడు అని మైత్రేయ మహర్షి గారు ఇది స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసాం అపవర్గవర్ధనం ధియాభినంది ఆత్మవతాం సతాంగతి బభాష ఈషత్ స్మిత శోభితాననః అని చెప్తున్నారు. కపిలుడు ఈ చిరునవ్వుతో ఏమని చెప్పాడు, దేవహూతి గారికి ఏమర్థమైంది, మనకు ఏ రకమైనటువంటి లాభాలు దాన్ని వినటం ద్వారా కలుగుతాయి అనే విషయాలను మనం క్రమక్రమంగా తెలుసుకుందాం. కానీ కపిలుడు చెప్పబోయేటువంటి విషయం, దేవహూతి గారు అడిగినటువంటి విషయం మాత్రం అందరికీ ఉపకరించేది, అందరికీ చాలా విలువైనది అని ఈ మాటలలో మనం అర్థం చేసుకుందాం. అందరికీ ఉపకరించేది, అందరికీ విలువైనది అనేది పరమాత్మతత్వమే అయినట్లయితే గనక అలాంటి పరమాత్మతత్వాన్ని వినటానికి, అర్థం చేసుకోవటానికి మనకు కూడా యోగ్యతను ప్రసాదించమని ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. కార్యక్రమాల ఒత్తిడి వల్ల తొందరగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం కోసం తొందరగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భూరి మదీయమోహతమం బెడబాప సమర్థులన్యులవారలు నీవగాక నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాల విత్రబుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక అన్న ఆ దేవహూతి యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా నేడు మనం ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆలకించాం. ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా భాగవతంలోని తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలో 9వ శ్లోకం దగ్గర నుంచి మనం ఈనాడు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః దేవహూతిరువాచ య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుః సూర్య ఇవోదితః అథ మే దేవ సమ్మోహం అపాక్రష్టుం త్వమర్హసి యో వగ్రహోహమమ్మేతి ఇత్యేతస్మిన్ యోజితస్త్వయా తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారం
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం నమామి సద్ధర్మవిదాం వరిష్టం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనం నిశమ్య పుంసామపవర్గవర్ధనం ధియాభినంద్యాత్మవతాం సతాం గతిః ధియాభినంద్యాత్మవతాం సతాం గతిః బభాష ఈషత్స్మితశోభితాననః బభాష ఈషత్స్మితశోభితాననః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.